హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమోటో చట్నీ చూపించబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఆనియను, 3 టమోటాలు, 6 వెల్లుల్లి, 10 నుండి 15 ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. వీటిని కూడా లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 6 వెల్లుల్లి, 3 పెద్ద టమోటా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసి వేయించుకోండి. టమోటో ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు, 4 to 5 మినిట్స్లోనే మెత్తగా పడిపోతాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో టమోటో ఉల్లిపాయ మిశ్రమం వేసి 1 చుక్క కూడా నీళ్లు వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే టమోటో చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఇడ్లీ దోశలోకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ.